పేరిట ప్రభు పిల్లలైన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ రోజున ఒక ఇద్దరు వ్యక్తుల గురించి నేను చెప్తాను. ఏంటంటే ఈ యొక్క సమాజంలోని ఈ ఇద్దరు వ్యక్తులకు కూడా ప్రేమ అనేది కరువైపోయిందండి. ప్రేమ అనేది పొందలేకపోవచ్చునమని చాలా బాధపడుతూ ఉన్నారని. అయితే వాళ్ళిద్దరూ ఎవరు కాదండి, మనలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు. చూడండి, వారి యొక్క ఆశ, వారి యొక్క కోరిక ఏమిటంటే, నా పిల్లలను ఒక ఉన్నత స్థాయిలో నేను చూడాలి, నా కుమారుడిని ఒక ఉన్నత స్థాయికి నేను ఎక్కించాలి, ఒక ఉన్నత స్థాయిలో పెంచాలి అని వారికున్న ఆశ తపన మనకు తెలియదు. వారు చూపించే కోపం తప్ప వారు చూపించే ప్రేమ మనకు ఎప్పటికీ కూడా తెలియదండి. అయితే చూడండి, ఈ యొక్క సమాజంలోని తల్లి తండ్రులు ప్రేమ పొందుకోలేక చాలామంది పిల్లలు ఉన్నారు. అయితే తల్లిదండ్రులు ఉండి కూడా వాళ్ళని ఎలా చూసుకోవాలో తెలియలేని పిల్లలు కూడా ఉన్నారండి. చూసుకున్నట్లయితే మనము చూడండి, చిన్నప్పుడు నువ్వు ఎలాంటి పని చేసినా సరే, నువ్వు ఎలాంటి నీచమైన పని చేసినా సరే మురిసిపోయేది తల్లిదండ్రులే. నువ్వు ఒక అడుగు ముందుకు వేస్తున్నావంటే నిన్ను చూసి మురిసిపోయేది నీ తల్లిదండ్రులే తప్ప వేరొకరు వచ్చి నీ సంతోషంలో పాలు పంచుకోరండి. నువ్వు చెడిపోవడానికి 100 మంది 100 విధాలుగా వస్తారు, నువ్వు బాగుపడడానికి ఒక్కరైనా సరే రారు. ఒక ఇద్దరు వ్యక్తులు తప్ప ఇంకెవరు కూడా రారండి. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులే. అయితే ఈ రోజున వారు మన చేత ప్రేమను పొందుకోలేకపోతున్నారు. 24 గంటలు కూడా ఆ మొబైల్లోని ఏదో ఒకటి అలా చూసుకుంటానే ఉంటాం. ఆ పాపాన్ని ఏదో ఒకటి అలా తలంచుకునే ఉంటాం. కానీ ఏ రోజైనా నా తల్లితోని నేను దేవుని గురించిన మాటలు చెప్పాలి, నా తండ్రికి నేను దేవుని గూర్చిన మాటలు చెప్పాలి, వారిని ఈ విధంగా నేను మార్చాలి, ఏ రోజైనా మనం ఆలోచిస్తే వారు మనం చూపించే ఆ ప్రేమను బట్టి వారు ఖచ్చితంగా మారుతారండి. అయితే ఈ రోజున చాలామంది ఆ ప్రేమకు దూరం అయ్యి ఎక్కడున్నారండి, మనకుంది కదా వృద్ధుల ఆశ్రమంలో పాపమండి. చూడండి, అలాంటి స్థితిలోనికి వారిని తీసుకొని వెళ్ళిపోయారండి. ఈ రోజున అలాంటి పిల్లలు సమాజంలో లేరండి, ఖచ్చితంగా ఉన్నారండి. ఖచ్చితంగా 100కి 100% మంది ఖచ్చితంగా ఉన్నారండి. వారు మీకు ఎక్కువ బాధ్యత అనిపించినట్లయితే వారిని మీ దగ్గర ఉంచుకొని మీరు ఏం తింటే వారికి అయ్యే పెట్టండి. అంతేగాని వారిని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పెట్టి వారిని చాలా గాయపరుస్తూ ఉన్నామండి. అలాంటి సమయంలో వారి హృదయం పగిలిపోద్దండి. వారి హృదయం చాలా గాయపరుస్తూ చాలా బాధపడుతూ ఉంటుందండి. అదేంటి వాళ్ళు ఆలోచిస్తారు, నా కుమారుడిని నేను చిన్నప్పుడు ఇన్ని విధాలుగా ఇలా పెంచాను, ఇప్పుడు నన్నేంటి ఇలాంటి స్థితిలోనికి తీసుకొచ్చాడని వాళ్ళు చాలా బాధపడతారండి. అదే ఇప్పుడు మనం చేసిన ఈ జనరేషన్లో తప్పు. అదే అప్పట్లో మనం కనిన వెంటనే వాళ్ళు చేస్తే మన యొక్క స్థితి ఏంటండి, మన యొక్క గతి ఏమైపోవాలి చెప్పండి. ఈ రోజున అలాంటిది వారు చేయకుండా మనములను వారు ప్రాణానికి ప్రాణం పెట్టి మనల్ని ఒక ఉన్నత స్థాయిలో పెట్టారు కనుకనే ఈ రోజున మనము గొప్పగా బ్రతకగలుగుతున్నాము. అయితే మనము కూడా తల్లిదండ్రుల పట్ల ప్రేమ కలిగి లేకుండా మన ఇష్టానుసారమైన లైఫ్ మనం యూజ్ చేసుకొని వారిని పట్టించుకోకుండా వారిని అనాథాశ్రమాలు లేదా వృద్ధుల ఆశ్రమాలు పెట్టి వారిని గాయపరుస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యం అనేది ప్రతిదీ కూడా మనకు నేర్పిస్తూ ఉంటుంది, నీ తల్లిదండ్రుల పట్ల నువ్వు ఎలా ఉండాలి అని. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలోని 6వ అధ్యాయం 1వ వచనంలో, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, మీరు వారిని ప్రేమించండి, వారిని సన్మానించండి, అప్పుడు వాళ్ళ ఆయుష్ మనకు పెరిగి మనం ఇంకా ఈ లోకంలోని బ్రతకగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనకున్న తల్లిదండ్రులను బాధ పెట్టేవారిగా కాకుండా ప్రతి విషయంలోని వారితో ముందుండి వారికి సహాయం చేసి వారిని ప్రేమించే వారిగా ఉండాలి. మనం చూసుకున్నట్లయితే దేవునికి వాక్యం ఏం చెప్తుందో ఒకసారి చూసుకుందాం. బైబిల్ గ్రంథంలోని మత్తయి సువార్త 15వ అధ్యాయం 4వ వచనం, తల్లిదండ్రులను గణపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణం పొందవలననియు దేవుడు సెలవిచ్చాను. చూడండి, ఇక్కడ దేవునికి వాక్యం ఏం చెప్తుందంటే, మీరు తల్లినైనను తండ్రినైనను దూషించిన ఎడల మీకు తప్పక మరణశిక్ష పొందుతారండి. మనం వారిని ప్రేమించాలి తప్ప వారిని ద్వేషించకూడదు, వారి మీద లేనిపోని మాటలు పలకకూడదు, వారి మీద అబద్ధ సాక్ష్యపులు మనం పలకకూడదు. వాళ్ళు ఉన్నంత కాలము మనల్ని చిన్నప్పటి నుంచి ఈ స్థాయికి ఎలాగైతే తీసుకొచ్చారో, చంటి బిడ్డల వలె మనల్ని ఎలా అయితే చూసుకున్నారో మనము కూడా వాళ్ళని అలాగే చూసుకుంటూ వారి పట్ల మనం ప్రేమ, వినయం, విధేయత కలిగి జీవించేవారిగా ఉండాలి. ఇలా నువ్వు ఎప్పుడైతే చేస్తావో నువ్వు దేవుని ప్రేమను కూడా పొందుకుంటావు. నీ తల్లిదండ్రులు కూడా నిన్ను చూసి చాలా సంతోషిస్తారనమాట. అప్పుడు వారికి ఎటువంటి గాయం కూడా అనిపించదు. వారి హృదయం ఎలాంటి పరిస్థితులకి లోను కాకుండా వారు చాలా హ్యాపీనెస్తో ఉంటారు. నా కుమారుడు నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు అని వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు. నువ్వు వాళ్ళకి ఏదో చెప్పవలసిన అవసరం లేదు, కానీ దేవుని గురించిన కొన్ని విషయాలు మాత్రం వాళ్ళకి నువ్వు చెప్పు. అప్పుడు వారి హృదయం చాలా సంతోషపడుతుంది.
నా కుమారుడు ఇంత వినయంగా ఇంత విధేయతగా ఉన్నాడు కదా, నేను కూడా నా కుమారుని ప్రేమించే వారిగా ఉంటానని చెప్పి వారు కూడా అలాంటి స్థితిలోనే ఆశపడుతూ ఉంటారు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, మన తల్లిదండ్రులను ప్రేమించాలి, వాళ్ళ ప్రేమను మనం పొందుకునే వారిగా ఉంటే దేవుడు కూడా మనకు ఒక ఉన్నత స్థాయిని ఇస్తాడు. ఆయన కూడా మనల్ని ఇంకా ఎక్కువగా ప్రేమించేవారిగా చేస్తాడు. కాబట్టి మన తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మన దేవుని ప్రేమించాలి, తర్వాత మన తల్లిదండ్రులను ప్రేమించాలని ఆశపడుతూ ఈ మాటలు వ్యర్థంగా కాకుండా మీ హృదయంలో పెట్టుకొని దీని ప్రకారంగా జీవిస్తారని ఆశపడచున్నాను. గాడ్ బ్లెస్ యూ టు అండ్ ఆల్. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.